పవన్ కళ్యాణ్ మా పిఠాపురం రావడం మా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో చేస్తానని, పిఠాపురం అభివృద్ధి చేస్తానని ఆయన అన్న మీద మాకు నమ్మకం కలిగి ఆయనకే వేసాం ఒట్టు. అంచేత మరి తర్వాత ఆయన ఏం చేస్తాడో మాకు తెలియదు. ప్రస్తుతానికి ఆయన న్యాయం చేస్తాడు జనాలకి. మేము అనుకున్న పవన్ ప్రతి ఒక్కడో మా షాప్కి వచ్చి, మా షాప్ పేరు సాయిదత్తా జ్యువెలరీ, ప్రతి ఒక్కరు కూడా మా షాప్కి ఏం వేస్తామంటే గ్లాస్కే వేస్తామని చెప్పారు చాలామంది. తర్వాత కూడా గ్లాసే గెలిచింది. ఏమవుద్దో అని చాలా టెన్షన్తో ఉన్నాం. గ్లాస్ గెలిచినందుకు మేము చాలా అభినందిస్తున్నాం. అంతే. అన్న, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వమని పలుమంది రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు పెట్టినారండి? మామూలుగా వచ్చేస్తా, ఫ్రీగా వస్తాడైనా బ్రహ్మణగా ఆహ్వానిస్తారు. రానంటే వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను రానంటే అసెంబ్లీకి దగ్గర తీసుకెళ్తారండి, పూలు జల్లి మరి తీసుకెళ్తారు. అది మరి ఇప్పుడు ప్రతిపక్షాన్ని లేకుండా చేశాడు అసెంబ్లీలో, మీరు ఎలా ఫీల్ అవుతారన్న? నేను దాని గురించి నాకు పూర్తి తెలియదండి. అది నేను ఏదో పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడని చెప్తున్నాను. నిజంగా అందరూ ఆయన ఎంత కష్టపడ్డాడో మేము అంత కష్టపడ్డాం. ఆయన ఎంత కష్టపడ్డాడో మేము అంత కష్టపడ్డాం. 21 స్థానాల్లో గెలుస్తాడని అనుకున్నారా మీరు? 21 స్థానాలు 21 అది మాత్రం మెజారిటీ పూర్తి 1,00,000 వచ్చేద్దాం. 1,00,000 వచ్చింది. అది 21 స్థానాల్లో పోటీ చేశారు. 21 స్థానం వద్దాం అనుకున్నాం, ఏది పోదనుకున్నాం. ఏం చేద్దాం, ఎందుకు చెప్పానంటే నా కొడుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి వేస్తాను ఒక్కడో అనలేదు. ఏమో మరి చేసిన పనులు మరి అగాచిగా నచ్చలేదు. ఇన్ని డబ్బు ఇచ్చి సరిపోతుందండి. రాష్ట్రాన్ని బాగా చూడాలి కదా. రాష్ట్రాన్ని బాగా చూసి ఎంత డబ్బు ఇచ్చినా పర్లేదు. అది రాష్ట్రాన్ని నాశనం చేసి డబ్బులు చెల్లేది సరిపోతుంది జనాల మీద. అది మళ్ళీ జగన్ కూడా అన్నాడు కదా, మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే ఓటేయండి. మాటలుగా ఎన్నో అంటామండి, మాటలు ఎన్నో చెప్తాను. నేను బోల్డ్ చేశానంటాం, అవన్నీ అయిపోతాయి. దీన్ని బట్టి మంచి జరిగిందంటారా జరగలేదా? మంచి జరిగింది. ఆ మటుకు 100% మంచి జరిగింది. ఆయన చాలా కష్టపడ్డాడు. మేము అదే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డాడు, చాలా కృషి చేశాడు. ఆ కృషి దగ్గర మేము అందరికీ ఓట్లు వేసాం. అది జగన్ గారికి అంటే జగన్ గారు అంటారు కదా, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అన్నారు. మళ్ళీ ఇంట్లో మంచి జరగలేదంటారా? ఓడిపోవడానికి కారణం అదే అంటారా? మంచి జరగలేదు మాకేం. మేము పేదరికం కాదు కదండి. పేదరికం చెప్పాలా? మేము ఎలా చెప్తాం చూడండి, మేము పేదరికం కాదు కదా. మా ఒపీనియన్ పర్లేదు, ఇంత పర్లేదు. పేదరికం బాగా జరగాలండి. పేదరికాన్ని బాగా జరిగి అందరికీ మంచి చేయాలా. మీ ఈయన వచ్చాక మేము వ్యాపారస్తులు చాలా బాధపడ్డాం. ఇప్పుడు అన్ని బోల్డ్ రూల్స్ పెట్టేశాడు మోడీ గారు వచ్చాక. ఈయన వచ్చాక బోల్డ్ రూల్స్ పెట్టేశాడు. 2,100 రూపాయలు మార్చినండి అన్నీ నరకమే మాకు. అది వ్యాపారం ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, అలా ఉంది వ్యాపారం. పిఠాపురం అంటే ఎవరు తెలియదండి. కాకినాడ పక్కన పిఠాపురం చెప్పుకోవడం సిక్కేసింది మాకు. ఇప్పుడా దజ్జాగానే మా పిఠాపురం చెప్తాం. ఎవరు? పవన్ కళ్యాణ్ వలన.